Hello friends, welcome back my channel. Friends, RITES ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ లో నడుస్తున్న ఒక ప్రభుత్వ సంస్థ. ఇది RITES అంటే రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీస్. సో ఇది అండర్ రైల్వే డిపార్ట్మెంట్ అండర్ లో ఇది ఉంటుంది. సో ఇందులో అయితే 300 పోస్టులు వచ్చాయి. అవి కాకుండా ఇంకా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఎందుకంటే మీరు రెగ్యులర్గా అప్లై చేసుకోవడానికి ఈ వెబ్సైట్ లింక్ నేను ఇస్తున్నాను. ఇక్కడ చాలా పోస్టులు అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్నాయి, పర్మనెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. సో ఇందులో ఆల్రెడీ 2-3 నోటిఫికేషన్లు అయితే రెడీ ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది ఒక 300 పోస్టుల గురించి అయితే చెప్తున్నాను. అలాగే మిగతా పోస్టుల గురించి కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ఇక్కడ మనం చూస్తే వీళ్ళ గురించి ఉంటుంది, అబౌట్ అస్ అని ఇవన్నీ. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం కెరీర్లోకి వెళ్దాం. కెరీర్లోకి వెళితే ఇక్కడ వేకెన్సీస్ అని ఉంది చూడండి, అది క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ వేకెన్సీస్ అనేది ఉంటాయి. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ రిటైర్డ్ గవర్నమెంట్ PSU ఎంప్లాయీస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ ఫిక్స్డ్ రెమ్యునరేషన్. ఇది రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇది. ఇక రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆన్ రెగ్యులర్ బేసిస్, ఇది రెగ్యులర్ బేస్ మీద అయితే ఉంది. 24/2/2025 వరకు అయితే ఉన్నాయి. ఇక రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ మీద ఉన్నాయి. ఇవి కూడా లాస్ట్ డేట్ 24 వరకు ఉన్నాయి. ఇక ఎంగేజ్మెంట్ ఆఫ్ మల్టిపుల్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్నాయి. ఇది 20 తారీఖు వరకు డేట్ ఉంది. ఇక రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే 13వ తారీఖు వరకు ఉంది. ఇలా మనం ప్రతిదీ చూసుకుంటే ఇక్కడ వరకు అయితే పోస్టులే ఉన్నాయి మనకి. అయితే నేను 300 పోస్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, అవేంటో చూద్దాం. అవి వచ్చేసి మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్, సో ఆ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇది. ఇందులో 300 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఆ పోస్టులు పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సో ఇక్కడ చూస్తే RITES లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, ఇది వచ్చేసి గురుగావ్లో అయితే ఉంది. ఇది కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఉంది ప్రజెంట్. సో ఇక్కడ చూస్తే ఆ కాంట్రాక్ట్ బేస్ మీద ఏదైతే ఉందో ఆ పోస్టులు మనం చూస్తున్నాం. ఇది డిఫరెంట్ ఉన్నాయి. రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి ఇక్కడ మనం ఇది నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ప్రీమియర్ మల్టీ డిసిప్లినరీ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ ఇది. సో ఇందులో అయితే మనకి పోస్టులు అయితే వచ్చాయి. ఈ క్యాండిడేట్ షెల్ అప్లై ఫర్ ఓన్లీ 1 పోస్ట్, అంటే ఒక్కరు ఒక పోస్ట్కే అప్లై చేసుకోవాలి అని అంటున్నారు. ద రెమ్యునరేషన్ టు బి పెయిడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మినిమం ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అప్లికేబుల్ ఫర్ ద పోస్ట్. సో డీటెయిల్గా మనం అన్ని చూద్దాం ఏమేమి ఉన్నాయో. సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నా, అది సివిల్ ఇంజనీరింగ్లో. ఇక పోస్ట్ వచ్చేసి ఇంజనీరింగ్లో అయితే 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 ఇయర్ అడుగుతున్నారు. సో ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో ఎడ్యుకేషన్ అయితే అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సూపర్వైజరేషన్ చేసి ఉండాలి అంటున్నారు. ఇక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఎందుకంటే జనరల్గా అడుగుతూ ఉంటారు, కానీ అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ సివిల్లో అడుగుతున్నారు. ఇవి అయితే 25 పోస్టులు ఉన్నాయి. ఇక మేనేజర్ సివిల్లో వచ్చేసి 30 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇందులో ఇంజనీరింగ్ జియో టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ అంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ పోస్ట్ వైజ్ ఇచ్చారు, ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. దానికి ఫుల్ టైము బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు, మాస్టర్ డిగ్రీ ఇన్ జియో టెక్నికల్ అడుగుతున్నారు. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇలా చూస్తే చాలా పోస్టులు ఉన్నాయి. సో ఇందులో అయితే మనకు డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. అర్బన్ ఇంజనీరింగ్ సేమ్, ఇవి కూడా అంటే టోటల్గా ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ సంబంధించిన ఒక్కొక్క పోస్టు 2 పోస్టులు అలా కొన్ని ఉన్నాయి.
టోటల్గా మనకి ఇక్కడ 300 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ అడ్వర్టైజ్మెంట్లో సో కంప్లీట్గా ఈ అడ్వర్టైజ్మెంట్ని చూడండి. ఇలా మీకు సంబంధించిన ఏవైనా ఇందులో ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇక్కడ చూస్తే 30 పోస్టులు, 25 పోస్టులు, 15 పోస్టులు అన్నీ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు, కెమికల్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు, తర్వాత సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సోషల్ సైన్స్, ఎస్హెచ్ఈ ఎక్స్పర్ట్, జియోఫిజిక్స్, ఆర్కిటెక్చర్, సో ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, జియాలజీ కూడా అడుగుతున్నారు, ట్రాఫిక్ టీఎన్టీ అడుగుతున్నారు, అర్బన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంట్ అడుగుతున్నారు. సో ప్రతిదీ కూడా ఇవి డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఈ అండర్ ఇంజనీరింగ్లోకి వస్తాయి కాబట్టి మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సో 12 వేకెన్సీస్ వచ్చేసి రిజర్వ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, అంటే డిజబిలిటీ ఉన్న పీడబ్ల్యూడీస్కి 12 పోస్టులు అయితే సపరేట్ ఉన్నాయి. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి ఇంజనీరింగ్ కేటగిరీకి వచ్చేసి 31 ఇచ్చారు, అసిస్టెంట్ మేనేజర్కి వచ్చి 32 ఇచ్చారు, మేనేజర్కి వచ్చి 35 ఇచ్చారు, సీనియర్ మేనేజర్కి 38 ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ క్యాండిడేట్ బిలాంగ్ టు జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి అప్లై అగ్నెస్ట్ అన్రిజర్వ్డ్ పోస్ట్. సో ఇవన్నీ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఇచ్చారు. అంటే అక్కడ ఏదైతే ఇచ్చారో అవే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా చెప్తున్నారు. ఇక రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంటుంది. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, బేస్డ్ అపాన్ ద పెర్ఫార్మెన్స్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది కంపల్సరీ. సో షార్ట్ లిస్టెడ్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ అనేది కంపల్సరీ అయితే ఉంటుంది. పర్సంటేజ్ ఇచ్చారు చూడండి, రిటర్న్ టెస్ట్కి 60% ఉండాలి, ఇంటర్వ్యూకి 40% ఉండాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని కంపల్సరీ చూసుకోండి. అలాగే టెక్నికల్, ప్రొఫెషనల్, ప్రొఫెన్సీ కూడా 30%, టోటల్ 100% ఉండాలి. ఇది కాకుండా కమ్యూనికేషన్ అండ్ కాంపిటెన్సీ 10%, టోటల్ 100% అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. ఇక ద సిలబస్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ ఫర్ ఆల్ పోస్ట్ ఆర్ ప్లేస్డ్ ఆర్ అనెక్సర్ ఏ, ఇక్కడ ఏ కేటగిరీ ఉంటుందో అందులో ఇచ్చారు. అంటే సిలబస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇచ్చారు మనకి. ఇక నేచర్ అండ్ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్, దిస్ అపాయింట్మెంట్ షెల్ బి ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఉంటుంది. పీరియడ్ 1 year అయితే ఇస్తారు. సో సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది ఇది. ఇక రెమ్యునరేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ కేటగిరీకి వచ్చేసి బేసిక్ పే అయితే 22,660 రూపాయలు ఇస్తారు. గ్రాస్ మంత్లీ సిటీసీ వచ్చి 41,241 ఇస్తారు. యాన్యువల్ సిటీసీ వచ్చేసి 4,94,894 రూపాయలు అయితే ఉంటుంది. సేమ్ ఇక అసిస్టెంట్కి కూడా ఇలా ఉంది, మేనేజర్, సీనియర్ మేనేజర్కి. సో మనం టోటల్గా చూసుకుంటే సిటీసీ అనేది ఇలా ఉంటుంది. ఇక ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీకి అయితే 600 రూపీస్ పెట్టారు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 300 రూపీస్ అయితే పెట్టారు. సో ఇది డీటెయిల్స్. హౌ టు అప్లై అన్నప్పుడు బిఫోర్ అప్లైయింగ్ క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే సాటిస్ఫై ద నెసెసరీ కండిషన్స్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పొజిషన్. సో పొజిషన్స్ని బట్టి, మీ క్వాలిఫికేషన్స్ని బట్టి, సో బిఫోర్ మీరు అన్ని చదువుకొని అప్లై చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇది డీటెయిల్స్. ఇక డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఇది విల్ బి పబ్లిష్డ్ ఆన్ ఆర్ఐటిఎస్ వెబ్సైట్లో అయితే ఉంటుంది. వెన్యూ వచ్చేసి ఢిల్లీ, గుర్గాం, ముంబై, బెంగళూరు, కోల్కతా, గౌహతి, భువనేశ్వర్, హైదరాబాద్ కూడా సెంటర్ అయితే ఇచ్చారు మనకి. సో హైదరాబాద్లో కూడా సెంటర్ ఉంటుంది. సో ఇవన్నీ డీటెయిల్స్. ఇక ఇక్కడ ఇచ్చారు మనకి డేట్ 31/1/2025 ఆల్రెడీ స్టార్ట్ అయింది. 20 తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇక ప్రతిదీ కూడా అడ్మిట్ కార్డ్స్ కానీ, రిటర్న్ టెస్ట్ కానీ, ఆన్సర్ కీస్ కానీ, తర్వాత అన్ని ఫైనల్ ఆన్సర్ కీ కానీ అన్నీ కూడా విల్ బి పబ్లిష్డ్ ఆన్ ఆర్టీఎస్ సైట్ అని పెట్టేశారు మనకి. సో ఇది ఇక సిలబస్ కూడా ఇచ్చారు. సో సిలబస్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అనేది ఇక్కడ అనెక్సర్ ఏ ఇచ్చారు మనకి. ఇది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. ఇవన్నీ చదువుకోవచ్చు. సబ్జెక్ట్ వైజ్ కూడా ఇచ్చారు మనకి డీటెయిల్గా. సో ఇది డీటెయిల్స్. ఇక మనం ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ వెబ్సైట్కి వస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తాం. ఈజీగా ఉంది ఈ వెబ్సైట్లో అయితే. ఇక్కడ ఇచ్చేసి మనకి ఇప్పుడు ఏ వేకెన్సీకి అప్లై చేస్తున్నాం, ఇక్కడ చాలా ఉన్నాయి. సో చాలా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ప్రజెంట్ సీనియర్ మేనేజర్గా అప్లై చేస్తున్నాం అనుకుందాం. సరే ఇంజనీరింగ్ సివిల్ అనుకుందాం. సో అది సెలెక్ట్ చేస్తాం. ఇక దాన్ని పోస్ట్ అప్లైడ్ నెంబర్ వచ్చేసి ఇది
తర్వాత కాంట్రాక్ట్, అది కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్లో ఉంది. అదర్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాంపుల్ ఇది పెట్టాం. సో ఇది కాంట్రాక్టర్ జాబ్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ నేమ్ ఆఫ్ అప్లికెంట్, తర్వాత ఫాదర్ నేమ్, జెండర్, తర్వాత అగ్నెస్ట్ కేటగిరీ, ఏ కేటగిరీ, ఓబీసీ అయితే ఓబీసీ, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, కన్ఫర్మేషన్ ఈమెయిల్. ఇవన్నీ అడుగుతారు. ఇంతకుముందు రిక్రూట్మెంట్ ప్రాసెస్ బిఫోర్ చదువుకున్నారు లేదా, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఉంటే ఇవన్నీ చేసి సబ్మిట్ చేసేస్తారు. సబ్మిట్ చేసేస్తే మీకు అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, న్యూ రిజిస్ట్రేషన్. సో న్యూ రిజిస్ట్రేషన్ ఇదే కాబట్టి ఇది. నెక్స్ట్ మీకు కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు అప్లికెంట్ లాగిన్ అవుతారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, లాగిన్ ఐడి ఒకటి ఇస్తుంది మీకు. లాగిన్ ఐడి అనేది మీకు ఇవ్వబడుతుంది. అది నెక్స్ట్ వచ్చి పాస్వర్డ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్తో లాగిన్ అవుతారు. నెక్స్ట్ ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఏంటి, ఫీజు ఎలా కట్టాలన్నీ ఆన్లైన్లో వచ్చేస్తాయి మనకు. సో ఫ్రెండ్స్, ఇది డీటెయిల్స్. ఈ వెబ్సైట్లో మనకి అన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్ అనే కాదు, రెగ్యులర్ బేస్ మీద కూడా ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ చూపించాను. ఇక్కడ మీరు చదువుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇది రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా ఉన్నాయి, ఆల్రెడీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి, అలాగే రెగ్యులర్ బేసిస్ మీద ఉన్నాయి. ఇది కూడా చూద్దాం రెగ్యులర్ బేస్ మీద కూడా ఏమున్నాయో. ఎందుకంటే మీరు డిఫరెంట్ పోస్ట్, డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి, అసిస్టెంట్ మేనేజర్ సివిల్ అయితే ఉన్నాయి. టోటల్ 18 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 32 అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చారు రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో ఇది రెగ్యులర్ బేసిస్ ఇది. అలాగే దీనికి ఏజ్, ఎక్స్పీరియన్స్ అన్నీ ఇచ్చారు. అసిస్టెంట్ మేనేజర్ సివిల్, ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 years అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అండర్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 2 years ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సూపర్వైజింగ్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ 2 years చేసి ఉండాలని అంటున్నారు. ఓకే, తర్వాత మనకి ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, రిటన్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంటరీ స్క్రూటినీ ఉంటుంది, అండ్ వెరిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక రెమ్యునరేషన్ ఎంత ఇస్తారంటున్నారు. ఇక్కడ ద పే వుడ్ బి ఫిక్స్డ్ ఎట్ ద మినిమం ఆఫ్ ది స్కేల్. క్యాండిడేట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పిఎస్యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ దేర్ బేసిక్ పే. అంటే ఇక్కడ బేసిక్ పే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే ఉంటుందో అదే మీకు ఇక్కడ ఇవ్వబడుతుంది. అలాగే హెచ్ఆర్ఏ లీవ్స్ ఇవన్నీ ఉంటాయి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ ప్రకారం అని అంటున్నారు. ఇక్కడ లీవ్స్ ఉంటాయి, అలాగే మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటుంది, గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లీవ్ శాంక్షన్ ఉంటాయి. ఇలా లీవ్ ఎన్కాష్మెంట్ యాజ్ పర్ కంపెనీ రూల్స్ అప్లికేబుల్ టు రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ సాలరీ వచ్చేసి 1,40,000 వరకు అయితే ఉంది. సో సిటీసీ వచ్చేసి 14.46 అయితే ఉంది. ఫీజు వచ్చి 600 రూపాయలు ఓబీసీ జనరల్కి ఉంది. ఇక మిగతా వారికి 300 అయితే ఉంది. సో ఇది కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సెంట్రల్లో అయితే మెయిన్ సెంటర్స్ ఇవి సేమ్. ఈ పోస్టులు వేరు, ఆ పోస్టులు వేరు, అలా డిఫరెంట్ పోస్టులు అనేవి ఈ సైట్లో ఉన్నాయి. కాబట్టి మీరు చూసి, ఇది ఇంజనీరింగ్ పోస్టులే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇది రైల్వే డిపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ కాబట్టి మెయిన్ అయితే ఇవే ఉంటాయి. సో మీరు ఈ వెబ్సైట్ చూస్తే ఇది రైల్వే అండర్లో పనిచేస్తుంది. ఇక్కడ మీరు చూస్తూ చూడండి, ఇవన్నీ మెట్రో ట్రైన్స్ ఉన్నాయి. ఇంకా మీరు ఇలా చూస్తే 1 by 1 ఇది చూడండి, ఇది ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జెస్ ఇవన్నీ వీళ్ళు అండర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వీళ్ళు చేస్తూ ఉంటారు. చూడండి, ఇది ట్రైన్స్. సో అందుకనే ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంటు. సో ఇమీడియట్లీ ఎవరైతే ఇంజనీరింగ్ బేసిక్ ఉన్నారో అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది.